అందరికీ నమస్కారం. ఈ రోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కుటుంబంలో మీ పలుకుబడి తగ్గవచ్చు. మీ ఆరోగ్యం కొంత సున్నితంగా ఉండవచ్చు. మీరు మీ విధానంలో సరళంగా ఉండాలి. త్వరిత విజయం సాధించడానికి మీరు సత్వర మార్గాలను అనుసరించడానికి ప్రలోభపడవచ్చు. కానీ అలా చేయడం నష్టాలకు దారితీయవచ్చు. కొంతమంది మిమ్మల్ని విమర్శించవచ్చు. కొత్త ప్రణాళికలు రూపొందించబడతాయి. కొత్త ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయి. లాభ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు సంభవించవచ్చు. కుటుంబ సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. కొత్త విజయాలు సాధ్యమవుతాయి. ఈ రోజు మీకు చాలా మంచి రోజు కాబోతుంది. మీరు మీ వ్యాపారం కోసం కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. సోషల్ మీడియాలో ఉన్నవారు వారికి గణనీయమైన ప్రయోజనాలను చేకూర్చే వ్యక్తిని కలుసుకుంటారు. నగల దుకాణం నడుపుతున్నవారు ఈరోజు గణనీయమైన ఆర్థిక లాభాలు పొందుతారు. వైవాహిక జీవితంలో ఆనందం మరింత పెరుగుతుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త మార్గం నుండి అకస్మాత్తుగా లభించే ఆర్థిక లాభం మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. ప్రేమించిన జంటలు చాలా కాలం తర్వాత కలిసి నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇది వారి సంబంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ రోజు మీరు ప్రశాంతమైన మానసిక స్థితిలో ఉంటారు. మీ జీవన శైలి మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంది. మహిళ ఇంటి మరియు వృత్తి జీవితాల మధ్య మంచి సమతుల్యతను పాటించడంలో విజయం సాధిస్తారు. ఒక గృహోపకరణం కొనుగోలుకు ఊహించని దానికంటే ఎక్కువ ఖర్చు కావచ్చు. ఒక నిర్దిష్ట ప్రణాళికను అమలు చేసేటప్పుడు ఇతరుల ప్రభావానికి లోను కాకుండా మీ సామర్థ్యాలను నమ్మండి. డబ్బు అప్పుగా ఇచ్చే ముందు అది తిరిగి వస్తుందని నిర్ధారించుకోండి. వ్యాపారంలో మీ కష్టానికి త్వరగా సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఉన్నతాధికారులు మరియు గౌరవనీయ వ్యక్తులతో మంచి సంబంధాలు కొనసాగించడం వ్యాపారంలో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ వ్యాపార ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీరు మీ కుటుంబంతో కలిసి సరదాగా వినోదభరితంగా ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. ఇది మీ సంబంధాలలో మాధుర్యాన్ని పెంచుతుంది. ప్రేమ సంబంధాలు కూడా మరింత దగ్గరవుతాయి. తీరికలేని పనుల కారణంగా ఎక్కువసేపు ఆకలితో ఉండకుండా ఉండండి. ఏవైనా పాత ఆరోగ్య సమస్యలు మళ్ళీ తలెత్తవచ్చు. అజాగ్రత్తగా ఉండకండి మరియు అవసరమైన వైద్య చికిత్స పొందండి. ఈరోజు గృహ సంబంధిత విషయాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం చాలా అవసరం. కుటుంబ సభ్యులు తమ సమస్యలను మీరు పూర్తిగా పట్టించుకోవడం లేదనే భావన కలగకుండా వారి అభిప్రాయాలను ఓర్పుతో వినేందుకు ప్రయత్నించండి. ఇంటి బాధ్యతలను సమానంగా పంచుకుని వ్యవహరిస్తే కుటుంబంలో ఆనందం, పరస్పర విశ్వాసం మరింత పెరుగుతాయి. పెద్దల సూచనలు మీకు సరైన మార్గాన్ని చూపించి ముఖ్యమైన నిర్ణయాలు ఉపయోగపడతాయి. ఉద్యోగం లేదా వ్యాపార పనుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి సమయం కేటాయించడం అవసరం. చిన్న చిన్న అపోహలను వెంటనే పరిష్కరించడం ద్వారా పెద్ద సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండి అవసరమైన ఖర్చులను సులభంగా నిర్వహించగలుగుతారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పొదుపుపై శ్రద్ధ పెడితే మరింత ప్రయోజనం పొందుతారు. ఆరోగ్యపరంగా సమతుల్య ఆహారం, తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. వృత్తి వ్యాపార రంగాల్లో చేపట్టిన పనులు క్రమంగా విజయవంతమవుతాయి. ఉద్యోగులు తమ క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన పనితీరుతో ఉన్నత అధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు భవిష్యత్తులో లాభాలను తీసుకురావచ్చు. ప్రేమ సంబంధాల్లో పరస్పర అవగాహన మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం వల్ల బంధం మరింత దృఢమవుతుంది. కుటుంబానికి ప్రాధాన్యం ఇస్తే ఈరోజు అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్య సంబంధిత కార్యక్రమాలను తిరిగి ప్రారంభించడానికి ఇది మంచి రోజు అని చెప్పవచ్చు. ఎవరిని సంప్రదించకుండా ఎక్కడ డబ్బు పెట్టుబడి పెట్టవద్దు. ఇంట్లో ఏవైనా మార్పులు చేసే ముందు ఇతరుల అభిప్రాయాలు కూడా తప్పకుండా తీసుకోవాలి. మీ వాదనను నిరూపించుకోవడానికి ఈరోజు మీరు మీ భాగస్వామితో వాదించవచ్చు. అయితే మీ భాగస్వామి అర్థం చేసుకుని మిమ్మల్ని శాంతింపజేస్తారు. మీ పనిలో మార్పుల వల్ల మీకు ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థులు ఈరోజు తమ పనిని వాయిదా వేయడం మానుకోవాలి. మీరు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మీ పనిని పూర్తి చేయండి. అలా చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీ భాగస్వామిని అనుమానించడం పెద్ద గొడవకు దారి తీయవచ్చు. వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఈరోజు మీరు మరింత మెరుగ్గా ప్రణాళిక వేసుకోవాలి. భావోద్వేగపరంగా కొన్ని గత అనుభవాలు మిమ్మల్ని ప్రభావితం చేయవచ్చు. కానీ గతాన్ని వదిలివేయడం ముఖ్యమని గుర్తుంచుకోండి. ఆరోగ్య విషయానికి వస్తే ధ్యానం మరియు అప్రమత్తత మీకు మనశ్శాంతిని కలిగిస్తాయి. మీ శక్తిని కాపాడుకోవడానికి చిన్న చిన్న విరామాలు తీసుకోవడం గుర్తుంచుకోండి. ఈరోజు సామాజిక మరియు వ్యక్తిగత ఎదుగుదలకు అవకాశాలు తెస్తుంది. మీ హృదయం చెప్పేది వినండి మరియు సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. ఈరోజు ఎవరికి పూచికత్తుగా ఉండవద్దు.
లేదా ఆర్థిక లావాదేవీల్లో పాల్గొనవద్దు. ఖర్చులు పెరుగుతాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఒకరితో అపార్థం గొడవకు దారితీయవచ్చు. మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఒకరికి మంచి చేసే క్రమంలో మీరే కష్టాలను కొని తెచ్చుకోవచ్చు. ప్రమాదాలను నివారించండి. ఈ రాశి వారికి కొన్ని ప్రత్యేక అవకాశాలు రానున్నాయి. మీలోని సృజనాత్మకతను స్వేచ్ఛగా వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం. మరింత విశాల దృక్పథంతో ఉండేందుకు ప్రయత్నించండి మరియు మీ ఆలోచనలను ఇతరులతో స్వేచ్ఛగా పంచుకోండి. ఏదైనా కొత్త ప్రాజెక్టు లేదా ప్రణాళికను ప్రారంభించడానికి ఇది మంచి సమయం. మీ ప్రత్యేక దృక్పథం మరియు ఆలోచన విధానం మిమ్మల్ని చాలా దూరం తీసుకెళ్లగలవు. మీరు ఒక సంబంధంలో ఉన్నట్లయితే మీ భాగస్వామితో సమయం గడపండి మరియు ఒకరి ఆలోచనలను మరొకరు అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడండి. ఆరోగ్యపరంగా మీరు చాలా అలసటగా అనిపించవచ్చు, కాబట్టి విశ్రాంతి తీసుకోవడం గుర్తుంచుకోండి. కొద్దిపాటి ప్రశాంతత మరియు ధ్యానం మీ మనసుకు ఉపశమనం కలిగిస్తుంది. మీరు ఉమ్మడి అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తే మీ తల్లితో లేదా మీ కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఇది మీ కుటుంబ సభ్యులతో సమయం గడిపి వారి మద్దతును అనుభూతిని చెందాల్సిన సమయం ఇది. మీ సహజమైన తెలివితేటలు మరియు మానసిక బలం రేపు మీకు ఒక బలమైన ఆస్తిగా మారగలవు. ఏకాగ్రతతో ఉండి మీ లక్ష్యాల వైపు ముందుకు సాగండి. ఈరోజు ఒక నిర్దిష్ట విషయాలపై మీ ఆలోచనలు మారవచ్చు. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు కొన్ని మంచి అవకాశాలు కూడా లభించవచ్చు. పనిలో మీ పై అధికారుల నుండి మీకు ప్రశంసలు కూడా లభిస్తాయి. మీకు పదోన్నతి కూడా లభించవచ్చు. ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు తమ ఉద్యోగంలో మరియు వ్యాపారంలో విజయం సాధిస్తారు. గతంలో చేసిన మంచి పనులు ఫలించే రోజుగా ఈరోజు ఉంది. గతంలో చేసిన కొన్ని పనుల వల్ల మీరు ప్రయోజనం పొందవచ్చు. ఒంటరిగా కూర్చొని కొత్త మరియు ఉపయోగకరమైన విషయాన్ని చదవండి లేదా నేర్చుకోండి. ఈ జ్ఞానం చాలా కాలం పాటు ఉపయోగపడుతుంది. మీరు కొన్ని ఉపయోగకరమైన మరియు సమాచారపూర్వకమైన విషయాలను పొందవచ్చు. ఒక కోర్టు కేసు నుండి మీరు ప్రయోజనం పొందవచ్చు. మీ శత్రువులు నష్టాలను చవి చూస్తారు. మీ ఖర్చులపై ఒక కన్నేసి ఉంచండి. ఈరోజు మీరు చల్లటి ఆహారం తీసుకోవచ్చు. మీ ఆహారపు అలవాట్లు క్షీణించవచ్చు. ఈరోజు ఒక మంచి రోజు అవుతుంది. సానుకూల ఆలోచనను సద్వినియోగం చేసుకుని రాజకీయాల్లో ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించండి. ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యతను పాటించండి. సహోద్యోగుల ప్రతికూల వ్యాఖ్యలు మిమ్మల్ని పరధ్యానంలో పడనీయకండి లేదా మీ ప్రత్యర్థుల ప్రభావానికి లోనవ్వకండి. మీ కుటుంబానికి మీరు చేసిన ఏ వాగ్దానాన్నైనా నెరవేర్చండి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అదృష్ట రంగు వచ్చేసి గులాబీ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.